ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికై నర్సంపేట మున్సిపాలిటీలోని 6-7 వార్డులలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యువరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 6-7 వార్డుల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని 25 ఏళ్ల సభకు రావాలని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ బాధ్యులు బండి రమేష్ తో పాటు మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు, సాంబయ్య, సుధాకర్ రెడ్డి, పట్టణ మహిళా నాయకురాలు విజయరాణి, వార్డు అధ్యక్షులు సురేష్, రాజు, 7వ వార్డు బీఆర్ఎస్ నాయకులు రవి, భిక్షపతి, ఎల్లయ్య, కట్టయ్య, శ్రీను, చిన్న కొమరయ్య, విక్రమ్, కుమార్, రవి, హరిశంకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతున్నాక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. కాబట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తారీఖు నాడు వరంగల్లో భారీ బహిరంగ సభ జరుగుతాయి. ఆ బహిరంగ సభకి మీ ఇంటిని పాది రావాలని చెప్పేసి మేము విన్నపం చేస్తున్నాం. జై పెద్దన్న. మరి ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం 6-7 వార్డు లోపల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా మరి 27వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి రజతోత్సవ సభ ఎలకతుర్తిలో వరంగల్ దగ్గర ఉన్నటువంటి సభను విజయవంతం చేయడానికి 6-7 వార్డు లోపల ఉన్నటువంటి మరి సభ్యులందరూ కూడా ముందు ఉండి వార్డు అధ్యక్షులు కానీ, మాజీ కౌన్సిలర్స్ కానీ, మహిళా సంఘ నాయకురాలు కానీ అందరూ కూడా ముందు విజయవంతం చేయాలని నర్సంపేట పట్టణ కమిటీ నుంచి మరి అన్న సోషరెడ్డి గారి ఆదేశానుసారం మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశం మరి అందరూ కూడా ఇల్లు తిరిగి మన పార్టీ శ్రేణులను మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారంపై, ఈ ద్వంద్వ వైఖరులపై, బూటకు వాగ్దానాలు ఇచ్చి మొత్తం మోసపూరితంగా అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదనేది తెలియపరుస్తూ మనందరినీ కూడా మన పార్టీ శ్రేణులను కదిలియాలని, మరి ఇది మనకు రేపు రాబోయేటువంటి కౌన్సిల్ ఎన్నికలు కానీ, మళ్ళీ వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, శాసనసభ ఎన్నికలు కానీ మనం ముందుండి ఇవన్నీ చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇదేనని తెలియపరుస్తున్నాను. మరి 6-7 వార్డు లోపల అందరూ కూడా భారీ సంఖ్యలో కదిలి రావాలని, విజయవంతం చేయాలని బహిరంగ సభను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 27వ తారీఖు నాడు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జరిగేటువంటి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ద్వారకాపేటలోని 6-7 వార్డులలో ఇంటింటి ప్రచారాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయిన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ నర్సంపేట పట్టణంలో ఈ ద్వారకాపేట 6-7 వార్డులో ప్రధానంగా వ్యవసాయం, రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఈ 2 వార్డులలో దాదాపు ఒక 30% రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 30% కూడా కాలేదని ఈరోజు రైతులు మేము ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా చెప్తా ఉన్నారు. దానికి తోడు మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి మాట చెప్పారు. కానీ ఇవాళ 15,000 మాట తప్పి 12,000కు వచ్చి ఆ 12,000 కూడా ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకే పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక హామీలు రైతాంగానికి, అదేవిధంగా మహిళలకి, యువతకు హామీలు ఇచ్చి మాట తెప్పారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది బాగా ఉంది. ఈ వ్యతిరేకతతోనే రేపు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు జన సమీకరణ, మేము వార్డులలోకి బస్సులు పెడితే మాకు 1 బస్సు 2 బస్సులు సరిపోవు, మేము వేలాదిగా వస్తాం, సొంతంగానైనా మేము వస్తాం అనేటువంటిది ప్రజల నుంచేనే ఆ రకమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి బహిరంగ సభగా చూస్తూ మేము ఈ బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.